పాట రూపంలో మహిళను కించపరిచే విధంగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఇరుగురాల భాగ్యలక్ష్మి, దళిత సంఘ నేత మామిడిపల్లి బాపయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ మహిళా విభాగం నాయకురాలు జనగామ స్వప్న డిమాండ్ చేశారు. గోదావరి ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు, కన్నెర్ర చేశారు. మహిళా కార్మికుల పైన ఎస్పెషల్లీ ఒక మహిళను టార్గెట్ చేసుకుంటూ మహిళలందరినీ కూడా అవమానపరిచేలా, కించపరిచేలాగా ఒక పాట రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి మనిషికి ఉంది మనకు చట్టపరంగా. నేను ఇంతకుముందు తెలుసుకున్న కొంతమంది కార్మికుల మహిళలను కూడా తెలుసుకున్నాను. ఎవరైనా అమ్మాయి పెద్దవాళ్ళతోటి అంటే పనిచేసే స్థలంలో కొంచెం అభిమానంగా మాట్లాడితేనేమో ఎఫ్ఐఆర్ పెట్టడము, కొంచెం గట్టిగా క్వశ్చన్ వేస్తేనేమో ఈమె అలాంటిది ఇలాంటిది అని కావాలని కించపరిచినట్టు మాట్లాడము, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ పాట మహిళా జాతికే అవమానకరంగా ఉంది. సింగరేణి మహిళల పైన ఏ పాట అయితే పాడిలో ఒక మహిళను టార్గెట్ చేసి మహిళలందరినీ అవమానకరంగా పాడిన పాట ఏదైందో ఆ జాతికి మొత్తము మహిళా జాతికి అవమానపరిచేలాగా, కించపరిచేలాగా, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉంది. వెంటనే ఆ పాటను స్ప్రెడ్ చేయకుండా దాన్ని డిలీట్ చేపి ఇవ్వాలి. ఇంకొకటి, మా ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఆల్రెడీ సిపిని కలిసినాం, కలెక్టరేట్కి కూడా లెటర్ పెట్టినాం, పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. ఈ పాట పాడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళకు ఏవైతే సంఘాలలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ సంఘాల నుండి వాళ్ళని కంప్లీట్గా ఇంకా ఏ రకంగా కూడా పోస్ట్ ఉండకుండా చూడాలి. మహిళలు ముందుకు రావాలంటే, ప్రోత్సహించాలంటే ఇలాంటి పాటలు పాడితే అది ఎంతవరకు సమంజసం అండి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ పాట విషయంలో కాదు, మహిళల విషయంలో ప్రతి సంఘాలు కూడా, మహిళలు కూడా ముందుకు రావాలి, మాట్లాడాలి. ఒక మహిళను విషయంలో, ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ కమ్యూనిస్టులో కొంతమంది తప్పుడు వ్యక్తులు చేరి మరి మహిళలను, దళిత మహిళలను దూషించడము, పాటలు పాడడము ఇది మేము కొత్తగా చూస్తున్నాం. గత 100 సంవత్సరాల చరిత్రలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులు అంటే దాంట్లో ముఖ్యంగా దళితులు ఉన్నారు. ఎవరు నాయకత్వం వహించిన కానీ ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా దళితులు ఉన్నారు. అందులో ఎక్కడ అన్యాయము, అక్రమం జరిగినప్పటికీ కూడా స్పందించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు దళితులు ఉన్నారు. వాళ్ళు కూడా కామ్రేడ్లో పనిచేస్తున్నారు. దానికి మేము కానీ ఈరోజు స్వప్న విషయంలో వాళ్ళకి ఏది మడ్డి ఎల్లయ్యకు ఆమెకు జరిగినటువంటి వివాద స్పందనలలో మరి స్వప్న కేసు పెట్టడం, మరి వాళ్ళు దాన్ని పరిశీలించి భూమాయను అరెస్ట్ చేయడం అది అంతవరకు జరిగింది. అది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి విషయం. కానీ మళ్ళా వ్యక్తిగతంగా స్వప్నను ఒక పాటల ద్వారా ముండా అది ఇదని ఆమె హరాస్మెంట్ చేసడం, ఏదైతే వాళ్ళతోటి బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళ మహిళలతోటి కొట్టించడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఓ కమ్యూనిస్టులారా, మీరంటే మాకు అభిమానం అని ఇదివరకు చెప్పాను. మీరంటే ఒక ఏదైతే అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మీరున్నారు. కానీ స్వప్న విషయంలో ఒక దళిత మహిళ అంత ఒక మడ్డి ఎల్లయ్య అనే వ్యక్తితో విషయంగా ఇట్లా పాటలు పాడడం సమంజసంగా లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మరి కమ్యూనిస్టులో దళితులు లేని కమ్యూనిస్టులు లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులనే కమ్యూనిస్టులు దళితుల కోసం కొట్లాడినటువంటిది కమ్యూనిస్టులు. మేము ఎంతోమందిని చూసినాం. పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, చంద్ర రాజేశ్వరరావు కావచ్చు, మరి ఎంతోమంది అటువంటి వాళ్ళని చూశాం. కానీ వాళ్ళు ఇట్లాంటి సంఘటన జరపలేదు. సాకల ఐలమ్మకి ఎంతో సహకరించినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు స్వప్న విషయంలో అంత నీచంగా, హీనంగా పాటలు పాడడం సమంజసమా అని అడుగుతున్నా. ఇప్పటికైనా దాన్ని తొలగించండి. దాన్ని పాడినటువంటి వాళ్ళను కూడా మేము ఇప్పటికీ అరెస్ట్ చేయించక తప్పదు, ఎస్సీ అట్రాసిటీ చేయక తప్పదు. ఎందుకంటే ఆ యాక్ట్ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. దాన్ని అవమానించినాక ఇప్పుడు ఆమె ఏది విధి లేక మరి చావా బతుక అనే పరిస్థితిలో ఆమె ఉన్నది. మరి మీరు ఒక మహిళలకు ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? మేము కూడా అందులో ఉన్నాం, దళితులం ఉన్నాం. మేము ఎలాంటి దానికైనా మేము సిద్ధం, చర్చలకు కూడా సిద్ధంగా మేమున్నాం. మరి తావారేవా తెలుసుకుంటానికి మేము ఉన్నాం. 100 చరిత్రలు కలిగినటువంటి వాళ్ళు ఈ ఎల్లయ్య లాంటి వాళ్ళను తీసుకొని మరి దానికి ఆటంకం కలిగిస్తే బాగుండదేమని, వెంటనే ఎల్లయ్య నల్లకి సస్పెండ్ చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.